Hello my dear learning companions, welcome to TSAT. My name is Raghavendra. ఈ సెషన్లో మనము టెన్సెస్ అనే కాన్సెప్ట్కి సంబంధించి పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. టెన్సెస్ అంటే మనం గత సెషన్లో చెప్పుకున్నట్టుగానే టెన్స్ అంటే కాలము అని చెప్తున్నాం. ఇది క్రియ యొక్క రూపము అని చెప్తాము. ఈ క్రియ రూపాన్ని తెలియజేసే దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే టెన్స్ అని చెప్పి చెప్తున్నాము. టెన్స్ అంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అని చెప్పి చెప్తున్నాం మిత్రులారా. గత సెషన్లో మనం తెలుసుకున్నాం కదా, ఈ టెన్సెస్ అనేది 3 రకాలుగా మనం డివైడ్ చేసుకున్నాము. ఈ టెన్సెస్లో మొదటిది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి చెప్తాం. సింపుల్గా చెప్పాలంటే నిన్న, నేడు, రేపు అన్నట్టుగా ఈ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని చెప్తున్నాం. నిన్న అంటేనేమో పాస్ట్ టెన్స్, గడిచిపోయినటువంటి కాలము, భూతకాలము అని అంటాం. నేడు అంటేనేమో ప్రెజెంట్ టెన్స్, ఇది వర్తమాన కాలము. ఇక రేపు అని అంటే ఫ్యూచర్ టెన్స్, ఇదే మనకు భవిష్యత్ కాలము అని చెప్తాం. అయితే వీటిని మళ్ళీ ఏం చేసాం సార్ అంటే ఒక్కొక్క దాన్ని 4 సబ్టెన్సెస్గా డివైడ్ చేసుకున్నాం. గత ప్రీవియస్ సెషన్లో మనము ప్రెజెంట్ టెన్స్లోని 4 రకాలు: సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ 4 గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇవాల్టి ఈ సెషన్లో కొంచెం అత్యంత కీలకమైంది, ముఖ్యమైనది అయినటువంటి పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఎందుకు సార్ ముఖ్యమైనది అంటున్నారు అని అంటే అన్నీ కూడా ముఖ్యమైనవే, కానీ వీటిని ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రజెంట్ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్లోకి, నెగిటివ్ నుంచి ఇంట్రాగేటివ్లోకి మార్చేటప్పుడు కొన్ని చిన్నపాటి తేడాలు ఉంటాయి. అవేంటో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మనము మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి సార్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. దీనికంటే ముందు ప్రతి సబ్టెన్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనం ప్రెజెంట్ టెన్స్లోని వాటి గురించి, వాటి స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని లింకేజెస్ చేసుకుంటూ నేర్చుకున్నట్లయితే ఇక జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం మనం. ఎందుకు సార్ అని అంటే ఇంగ్లీష్ గ్రామర్ ఒక హ్యూమన్ బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో, అంటే ఒక మానవ దేహానికి, మానవ శరీరానికి హార్ట్, ఈ గుండె ఎంత ఇంపార్టెంటో, ఈ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తానికి కూడా టెన్సెస్ అనే కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్. అందుకే మనం ఈ యొక్క టెన్సెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఎర్రర్ డిడక్షన్స్, ఇలా అన్నింటిని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు సార్. సో అందుకే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్, దయచేసి ఈ టెన్సెస్ అనే ఒక్క కాన్సెప్ట్ని మనం చెప్పుకుంటున్నటువంటి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అన్నింటినీ కూడా ది బెస్ట్గా మీరు ప్రిపేర్ అయినట్లయితే, నేను చెప్పినట్టుగా ఇందాక మా ప్రీవియస్ సెషన్లో మేము చెప్పినట్టుగా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడడంతో పాటు, రాయడంతో పాటు, గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా ఫ్లూయెంట్గా, ప్రొఫిషియెంట్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. అలాగే అట్ ద సేమ్ టైం రాయగలుగుతారు మిత్రులారా. సో మరి సింపుల్ పాస్ట్ టెన్స్ కంటే ముందు మనం ఏం చేద్దామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి, ఏం చెప్పుకున్నాం మనం గత సెషన్లోనంటే రెగ్యులర్గా జరిగే విషయాలు, అంటే నిత్య సత్యాలు, అలవాటుగా చేసే పనులు, రెగ్యులర్ యాక్షన్స్ని చెప్పడానికి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేస్తాం. దాని స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాం మనము, సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డజ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క స్ట్రక్చర్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఒక సబ్జెక్ట్ ఉంటుంది, డూ ఆర్ డజ్లలో ఏదో ఒకటి మనం యూస్ చేస్తాం. వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే ఇది పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్స్ అంటే గడిచిపోయిన కాలం కదా. అప్పుడు మనం ఏం ఉపయోగించాలి సార్ అంటే వర్బ్ యొక్క 2వ రూపాన్ని ఉపయోగించాలి ఇక్కడ ఈ సబ్ టెన్స్లో భాగంగా. అసలు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ను ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ రాఘవేంద్ర గారు అంటే గతంలో ప్రారంభించబడి పూర్తి చేయబడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి అని యూస్ చేస్తాం. గతంలో మనము లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నాం సార్, మనము ప్రెజెంట్ టెన్స్, దానిలోని 4 సబ్ టెన్సెస్ గురించి నేర్చుకున్నాం. సో అది జరిగిపోయినటువంటి కాలం కాబట్టి దీన్ని ఇప్పుడు ఏ టెన్స్లో చెప్పొచ్చు, మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పొచ్చు. ఓకే, దీని స్ట్రక్చర్ ఏముంటుంది సార్ అంటే ఇక్కడ డూ డజ్ ఉంది కదా, మనం చెప్పుకున్నాం డూ డజ్లో పాస్ట్ ఫామ్ ఏమవుతుంది సార్, డూ డజ్కి అని అంటే ఏమవుతుందండి, డిడ్ అవుతుంది. సో పాస్ట్ బీ ఫామ్ ఏంటి సార్ అంటే డిడ్ అవుతుంది. మరి ఇది పాస్ట్ టెన్స్ కదా, అందుకే ఇక్కడ మనం ఏం ఉపయోగించాలి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఉపయోగించాలి. వర్బ్ యొక్క 2వ రూపాన్ని ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ని ఈ స్ట్రక్చర్ యొక్క దీని యొక్క స్ట్రక్చర్గా మనం రాస్తాం. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అవుతుంది. మనం చెప్పుకున్నాం గత సెషన్లో V2ని ఏమని రాయొచ్చు సార్ అంటే డిడ్ ప్లస్ V1గా రాయవచ్చు.
ఎస్, డిడ్ ప్లస్ V1నే మనం V2గా చెప్తాం. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అంటే తినుట వర్బ్ యొక్క మొదటి రూపం, దీనికి పాస్ట్ ఫాము ఏట్, సింపుల్ పాస్ట్ ఫాము వర్బ్ యొక్క రెండో రూపం ఇది. ఈటెన్ వర్బ్ యొక్క మిత్రులారా 8 అంటాం, ఇది ఈటెన్, ఇది ఈటెన్ వర్బ్ యొక్క మూడో రూపం అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి 8ని మనం V2 ఫామ్ అంటున్నాం కదా, దీన్ని ఎలా రాయొచ్చారంటే 8ని ATE ఉంది కదా, దీన్ని డిడ్ ప్లస్ ఈట్గా రాయొచ్చు. డిడ్ ప్లస్ ఈట్గా రాయొచ్చు అంటే వర్బ్ యొక్క రెండో రూపాన్ని మనము డిడ్ ప్లస్ V1గా రాయవచ్చు. సో అందుకే దీని ఇంకొక స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క రెండో స్ట్రక్చర్. మీన్ సేమ్ అది రాయొచ్చు లేదా ఇది రాయొచ్చు, అది రాయవచ్చు లేదా ఇది కూడా రాయవచ్చు. ఒకసారి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డజ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్లో జరిగే చిన్న చిన్న పనులని, రోజువారీ జీవిత పనులని అండ్ రెగ్యులర్ యాక్షన్స్ని, హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్తున్నాం కాబట్టి డూ అండ్ డజ్ ఉపయోగపడ్డాయి. ఇది పాస్ట్ టెన్స్లో కాబట్టి డిడ్ ఉపయోగిస్తున్నాం. ఏం మారింది సార్, కేవలం అక్కడ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే మారాయి. చూడండి అక్కడ సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డజ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రాస్తే సరిపోతుంది. an action that completed at some time in the past అని చెప్పి చెప్తున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి సార్ అంటే గతంలో ప్రారంభించబడి పూర్తి చేయబడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, టెన్సెస్ అనే కాన్సెప్ట్ అంతా కూడా ఒక స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకుంటే చాలు, దానిలోని హెల్పింగ్ వర్బ్స్ని మెయిన్ వర్బ్స్ని మార్చుకుంటూ వెళ్తే చాలు, అంతే. ఈ 12 సబ్టెన్సెస్కి డిఫరెంట్గా ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి అండ్ అలాగే మెయిన్ వర్బ్స్ని అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. టెన్సెస్ అంటే అందరూ గాబరా పడిపోయి టెన్షన్ పడిపోయి అమ్మో టెన్సెస్ నాకు అర్థం కావు అని అనుకుంటారు. బట్ డోంట్ వరీ, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ ఫార్మాట్లో మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు అండ్ రాయగలుగుతారు, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారు సార్. అంతేకాదు మీరు కలల కన్నా ఉద్యోగాన్ని కూడా సాధించగలుగుతారు. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా దీని స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని స్ట్రక్చర్. దీన్ని ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు అని చెప్పాం, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్గా కూడా రాయవచ్చు. హీ కేమ్ టు మై హౌస్ ఎస్టర్డే, అతడు నిన్న మా ఇంటికి వచ్చాడు. కేమ్ అని ఉంది కదా ఇక్కడ, కేమ్ అని ఉంది. ఈ కేమ్ని ఎలా రాయొచ్చు, వర్బ్ యొక్క మొదటి రూపం కమ్, కేమ్ వర్బ్ యొక్క రెండో రూపం, వర్బ్ యొక్క మూడో రూపం ఏంటి కమ్మే అవుతుంది మళ్ళీ అది. హీ కేమ్ టు మై హౌస్ ఎస్టర్డే అని ఉంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు అంటే హీ డిడ్ కమ్ టు మై హౌస్ ఎస్టర్డే అన్నా ఒకటే, హీ కేమ్ టు మై హౌస్ ఎస్టర్డే అన్నా కూడా ఒకటే అర్థం అవుతుంది. నెక్స్ట్, హీ రోట్ అ లెటర్ టు హిస్ ఫ్రెండ్ లాస్ట్ వీక్, అతడు గత వారం తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాశాడు. హీ రోట్ అంటున్నాం, రోట్ని ఏమని రాయొచ్చు, డిడ్ ప్లస్ రైట్గా కూడా రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు సెంటెన్స్ని, హీ డిడ్ రైట్ ఎ లెటర్ టు హిస్ ఫ్రెండ్ లాస్ట్ వీక్ అన్నా ఒకటే, హీ రోట్ అ లెటర్ టు హిస్ ఫ్రెండ్ లాస్ట్ వీక్ అన్నా కూడా ఒకటే. మరి ఎందుకు సార్ డిడ్ ప్లస్ రైట్గా రాస్తున్నాం సార్ అంటే మన సౌలభ్యం కోసము. ఏ సౌలభ్యం కోసము, ఇచ్చినటువంటి సెంటెన్స్ని నెగిటివ్గా ఇంట్రాగేటివ్గా మార్చేందుకే మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగిస్తూ రాస్తున్నాం. ఊరికే V2 అని రాయకుండా దాన్ని డిడ్ ప్లస్ రైట్గా రాస్తున్నాం సార్, అంతే తేడా, అంతకుమించి ఏది కూడా లేదు. దీనిలో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని చూస్తూ మనము నెక్స్ట్ మన సెంటెన్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయో చూసుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారో కూడా మనం ఈ టెన్సెస్ అనే కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు కొన్ని మోడల్ ఎగ్జాంపుల్స్ తోటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి మళ్ళీ మీకు ఒక సెషన్ తీసుకొని మేము ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా. నెక్స్ట్, ఐ సా అ మూవీ ఎస్టర్డే, నిన్న నేను ఒక సినిమా చూశాను అనింది. ఒకసారి సా అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సా అంటే చూశాను అని, సి అంటే చూచుట, సా చూశాను, సీన్ చూసేశాను అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ V1 V2 V3 మనకు తెలుసు సార్, సాని ఎలా రాసుకోవచ్చు, డిడ్ ప్లస్ సిగా రాయవచ్చు కదా, డిడ్ ప్లస్ V1గా రాయొచ్చు కదా సాని. సో ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు చెప్పండి దీన్ని, ఐ సా ఎ మూవీ ఎస్టర్డే అన్నా ఒకటే, ఐ డిడ్ సీ అ మూవీ ఎస్టర్డే అన్న కూడా ఒకటే అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఐ ట్రావెల్డ్ టు కెనడా, నేను కెనడాకి ప్రయాణించాను అని. ట్రావెల్డ్ని మనం ఎలా రాయొచ్చు, డిడ్ ప్లస్ ట్రావెల్ రాయొచ్చు కదా. అందుకే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఐ డిడ్ ట్రావెల్ టు కెనడా అన్నా,
లాస్ట్ ఇయర్ ఐ ట్రావెల్డ్ టు కెనడా అన్నా కూడా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న నోట్ పాయింట్ ఉంది, అది ఏంటి సార్ అంటే మనం ఇక్కడ ఏ డూ ఫామ్ను ఉపయోగిస్తున్నాం సార్, హెల్పింగ్ వర్బ్లో ఏ డూ ఫామ్ను ఉపయోగిస్తున్నాం సార్, పాస్ట్ డూ ఫామ్. పాస్ట్ డూ ఫామ్ ఏంటి సార్, డిడ్. వి యూజ్ పాస్ట్ డూ ఫామ్స్ ఫర్ దిస్ టెన్స్, పర్టికులర్లీ ఫర్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఏం ఉపయోగిస్తున్నాం, డిడ్ను ఉపయోగించి మనం సెంటెన్సెస్ని రాస్తాం. ఇప్పుడు మన రూల్ ప్రకారం మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉండాలి, లేదా సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఇది ఉండాలి. ఇక్కడ మనము V2ని ఏమని చెప్తున్నాం, డిడ్ ప్లస్ V1గా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సా అంటే డిడ్ సి అని, వెంట్ అంటే డిడ్ గో అని, ఎయిట్ అంటే డిడ్ ఈట్ అని. చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు మిత్రులు. గో అంటే వెళ్ళు, గో అంటే వర్బ్ యొక్క మొదటి రూపం, దీన్నే వెంట్ అంటే వర్బ్ యొక్క రెండో రూపం. నెక్స్ట్ గాన్, గో వెంట్ గాన్ వర్బ్ యొక్క మూడో రూపం ఇది. ఈ వెంటనే ఏమని రాసుకోవచ్చు అని చెప్పాము ఇక్కడ మనం, డిడ్ ప్లస్ V1 అంటే గోగా కూడా మనం రాయవచ్చు. డిడ్ ప్లస్ గో అన్నా కూడా ఒకటే, లేదంటే వెంట్ అని కూడా అన్నా కూడా ఒకటే. ఇది స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు, లేదా సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ కేమ్ టు మై హౌస్ ఎస్టర్డే. మనకు తెలుసు సార్, కేమ్ని ఎలా రాయొచ్చు, డిడ్ కమ్ అని రాయొచ్చు కదా. ఒకసారి చూద్దాం. హీ డిడ్ కమ్ టు మై హౌస్ ఎస్టర్డే. నిన్న అతడు మా ఇంటికి వచ్చాడు. హీ డిడ్ కమ్ టు మై హౌస్ ఎస్టర్డే అన్న ఒకటే, హీ కేమ్ టు మై హౌస్ ఎస్టర్డే అన్న కూడా ఒకటే. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం, అతడు మా ఇంటికి వచ్చాడు, ఇట్స్ అ పాజిటివ్ సెంటెన్స్. మా ఇంటికి రాలేదు అని అంటే ఏమని చెప్తాం, ఇక్కడ నెగటివ్ సెంటెన్స్గా మార్చాల్సి ఉంటుంది. మనకు తెలుసు ఒక సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా మార్చాలి అని అంటే అందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ పక్కన ఇన్వర్టెడ్ నాట్ పెడితే చాలు, అది నెగటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఏ హెల్పింగ్ వర్బ్ ఉందండి, డిడ్ ఉంది కదా, అందుకే ఈ డిడ్ పక్కన ఇన్వర్టెడ్ నాట్ యాడ్ చేసాము, ఇది నెగటివ్ సెంటెన్స్గా మారిపోయింది. హీ డిడ్ నాట్ కమ్ టు మై హౌస్ ఎస్టర్డే అని రాస్తే సరిపోతుంది. ఇది నెగటివ్ సెంటెన్స్. సార్ దీన్ని మరి పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చాలంటే ఏం చేయాలి సార్ అంటే సింపుల్. ఇక్కడ ఉన్నటువంటి డిడ్, ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో పక్కన పెట్టి చివరన క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తే చాలు, ఇది ప్రశ్నగా మారిపోతుంది. చూసారా, డిడ్ హీ కమ్ టు మై హౌస్ ఎస్టర్డే, అతడు నిన్న మా ఇంటికి వచ్చాడా, యూఆర్ ఆస్కింగ్ అన్ ఇన్ఫర్మేషన్, సో దట్స్ వై యూఆర్ యూజింగ్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నిన్న అతడు మా ఇంటికి రాలేదా అనే కన్ఫర్మేషన్ కోసం యూజ్ చేయాలంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చాలి. దీన్నే ఈ డిడ్ పక్కన ఇన్వర్టెడ్ నాట్ యాడ్ చేస్తే చాలు, ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. డింట్ హీ కమ్ టు మై హౌస్ ఎస్టర్డే, నిన్న అతడు మా ఇంటికి రాలేదా, యూఆర్ ఆస్కింగ్ కన్ఫర్మేషన్ హియర్. ఇక్కడనేమో ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. డిడ్ హీ కమ్ టు మై హౌస్ ఎస్టర్డే, నిన్న అతడు మా ఇంటికి వచ్చాడా, యూఆర్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్, యూఆర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్, దట్స్ వై యూఆర్ యూజింగ్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఈ విధంగా కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక సెంటెన్స్ తీసుకొని దాన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చి మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాం. ఇంగ్లీష్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా మనం ప్రాపర్గా రాయగలుగుతాము, గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా. అండ్ ఎగ్జామ్స్లో కూడా ది బెస్ట్ మార్క్స్ మనం పొందగలుగుతాం మిత్రులారా. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్ జస్ట్ వీటిపైన కాస్త ఫోకస్ చేస్తూ రాస్తే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. అండ్ ఒక చిన్న విషయం మీ అందరికీ చెప్తాను. నేను కేవలం ఒక సబ్జెక్టే తీసుకున్నాను కదా, మీరు ఏం చేయండి అంటే ఐని, యూని, అలాగే వి, దే, నెక్స్ట్ షీ, హీ, ఇట్, అలాగే సింగులర్ నౌన్స్ కొన్ని, ప్లూరల్ నౌన్స్ కొన్ని తీసుకొని, అంటే సింగులర్ సబ్జెక్ట్స్ని, ప్లూరల్ సబ్జెక్ట్స్ని తీసుకొని ఒక్కొక్క దాన్ని మళ్ళీ ఇలా 4 రకాలుగా చేంజెస్ చేసుకుంటూ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే, అంటే 9 ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్, టోటల్ 9 సబ్జెక్ట్స్ అవుతాయి. ఇలా 9 సబ్జెక్ట్స్ని తీసుకొని మళ్ళీ ఇలా 4 రకాలుగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఒక 36 సెంటెన్సెస్ ప్రతి సబ్టెన్సెస్కి మీరు కనుక నేర్చుకున్నట్లయితే ఐ మేక్ ష్యూర్ సార్, ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ది బెస్ట్ మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. అండ్ కేవలం ఎగ్జామ్ పర్పస్లోనే కాదు, మీరు ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గర అయినా సరే ఇంగ్లీష్లో గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా మాట్లాడగలుగుతారు అండ్ డ్రాఫ్టింగ్ కూడా చేయగలుగుతారు. ఎందుకంటే కాబోయే ప్రభుత్వ అధికారులుగా మీరు వివిధ రకాల సందర్భాలలో మాట్లాడాల్సి ఉంటుంది, ఇంగ్లీష్లో ఎట్ ద సేమ్ టైం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా మీరు ది బెస్ట్గా పర్ఫామ్ చేయాలనుకున్నట్లయితే దయచేసి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫార్మాట్లో కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే
I make sure you can definitely speak fluently, proficiently and కాన్ఫిడెంట్లీ. నెక్స్ట్ ఇంకొక సబ్ టెన్స్లోకి వెళ్ళిపోదాం. అదేంటి సార్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కంటే ముందు నేను ఇందాకే చెప్పుకున్నాను, ఫస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పేటప్పుడే నేను చెప్పాను, ఎప్పుడైనా సరే పాస్ట్ టెన్స్లోని సబ్ టెన్సెస్, ఫ్యూచర్ టెన్స్లోని సబ్ టెన్సెస్ని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్లోని వాటిని స్ట్రక్చర్ని గుర్తు చేసుకొని యూజెస్ని గుర్తు చేసుకుంటే చాలు. మనం ఫస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్ లేదా ఆర్. కంటిన్యూస్ అనగానే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ వర్బ్ యొక్క 4వ రూపం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ప్రోగ్రెసివ్ ఫామ్ ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. పాస్ట్ కంటిన్యూస్ని టెన్స్ని మనం ఇక్కడ రాస్తున్నాం మిత్రులారా. పాస్ట్ కంటిన్యూస్ కంటే ముందు ప్రజెంట్ కంటిన్యూస్ని చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నాం? మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ, మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించినాం. కానీ ఇది పాస్ట్ కదా, గడిచిపోయింది కదా, అందుకే ఒక పదం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అదేంటి అని అంటే గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ని మనం ఉపయోగిస్తాము. ఏ టెన్స్ సార్ ఇది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి పాస్ట్ అన్నప్పుడు పాస్ట్ బీ ఫామ్సే రావాలి కదా, ఈజామ్ ఆర్ రాకూడదు కదా. ఇందులో నుంచి ఏం చేద్దామంటే ప్రజెంట్ కంటిన్యూస్లో నుంచి ఈజామ్ ఆర్ తీసేసి వాజ్ వరి పెడితే చాలు. మిగతా స్ట్రక్చర్ అంతా కూడా సేమ్. టెన్సెస్లో ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ ఒక్కటే 4 మీరు ఈ స్ట్రక్చర్స్ని గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని టెన్స్లకి ఈజీగా మీరు హెల్పింగ్ వర్బ్స్ని చేంజ్ చేసుకుంటూ మెయిన్ వర్బ్ చేంజ్ చేసుకుంటే చాలు. ఆ సందర్భానికి తగ్గట్టుగా, ఆ సబ్ టెన్స్కి తగ్గట్టుగా. చాలా సింపుల్ సార్ టెన్సెస్. అందరూ భయపెట్టి దాన్ని మనలో ఇంకా ఒక రకమైన పెద్ద భయాన్ని క్రియేట్ చేశారు. దాన్ని మనం బ్రేక్ చేద్దాం ఈరోజు నుంచి మనం ది బెస్ట్గా నేర్చుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. ఏది సార్? ఇది పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. ఒకసారి మనం ఇంగ్లీష్లో కూడా చూద్దాం. an action which was going on at some time in the past. గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పడానికి మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఇక ఇమీడియట్గా మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. దీని స్ట్రక్చర్ ఏమని చెప్పుకున్నాం మనము? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. దే వర్ వాచింగ్ అ మూవీ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. నిన్న మధ్యాహ్నం వాళ్ళు ఒక సినిమాను చూస్తూ ఉన్నారు. హీ వాజ్ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ ఫ్రెండ్ ఎస్టర్డే ఈవినింగ్. నిన్న సాయంత్రం అతడు తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా గతమే కదా సార్, పాస్ట్ టెన్సే కదా, అందుకే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్తున్నాం. ఐ వాజ్ మేకింగ్ డిన్నర్ వెన్ షీ అరైవ్డ్. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఐ వాజ్ మేకింగ్ డిన్నర్, నేను వంట వండుతూ ఉన్నాను, ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు షీ అరైవ్డ్, ఆమె వచ్చినప్పుడు ఐ వాజ్ మేకింగ్ డిన్నర్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు వాజ్ రావాలి కాబట్టి వాజ్ వచ్చింది. V1 ప్లస్ ఇంగ్, మేక్ ప్లస్ ఇంగ్ మేకింగ్, ఆబ్జెక్ట్ ఏముంది? డిన్నర్. ఇక్కడ మళ్ళీ కండిషనల్ సెంటెన్సెస్ వెన్ అనేది వచ్చిందనమాట. ఐ వాజ్ మేకింగ్ డిన్నర్ వెన్ షీ అరైవ్డ్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్, at 6 o'clock ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్. నిన్న సాయంత్రం 6 గంటలకు నువ్వేం చేస్తున్నావు? నిన్న సాయంత్రం 6 గంటలకి నేను ఇంట్లో స్నాక్స్ తింటున్నాను. at 6 o'clock ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్. ఐ వాజ్ అంటున్నాం ఎందుకంటే ఇది నిన్న జరిగిపోయినటువంటి యాక్షన్. ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు అంటే ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్, పొట్టలో స్నాక్స్ వేస్తున్నాను, ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ మనం. ఇవి స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మళ్ళీ దీనికి క్లూ వర్డ్స్ ఏంటి అని అంటే సార్, వర్బ్ యొక్క 2వ రూపం వెన్ ఆర్ వైల్ కానీ ఉంటే కనుక ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము ఉపయోగించేటటువంటి బీ ఫామ్స్ ఏంటి అంటే పాస్ట్ బీ ఫామ్స్. ఏవి సార్ అవి? వాజ్ లేదా వర్ని మనం ఉపయోగిస్తాము. ఇప్పుడు మన రూల్ ప్రకారం ఏం చేద్దామంటే ఒక సెంటెన్స్ని తీసుకొని పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి, ఇంట్రాగేటివ్లోకి, నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మార్చుదాం. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని స్ట్రక్చర్ కాబట్టి ఐ వాజ్ మేకింగ్ డిన్నర్ వెన్ షీ అరైవ్డ్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. మనకు తెలుసు నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలంటే ఏం చేయాలి? ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్ ఉంటుందో దాని పక్కన ఇంకోటి నాట్ యాడ్ చేస్తే చాలు. అందుకే ఇక్కడ ఏం చేస్తాం మనం? వాజ్ ప్లస్ నాట్ వజంట్ అవుతుంది. ఐ వాజ్ మేకింగ్ డిన్నర్ వెన్ షీ అరైవ్డ్. ఆమె వచ్చినప్పుడు నేను వంట చేస్తూ ఉన్నాను అన్నాను. చేస్తూ ఉండలేదు నేను అంటే ఐ వాజంట్ మేకింగ్ డిన్నర్ వెన్ షీ అరైవ్డ్. ఇది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. దీన్నే ప్రశ్నగా మార్చాలంటే, ఇప్పుడు దీన్నే మనం ప్రశ్నగా మార్చాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ వాజ్ అనే దాన్ని హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకొచ్చి ఈ సబ్జెక్ట్ని దాన్ని పక్కన పెట్టి చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే చాలు. వాజ్ ఐ మేకింగ్ డిన్నర్ వెన్ షీ అరైవ్డ్? ఆమె వచ్చినప్పుడు నేను వంట చేస్తూ ఉన్నానా? ఇది క్వశ్చన్ అనమాట.
సో ఇది అందుకే పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మోడ్లో అడిగాం. అలా కాకుండా ఆమె వచ్చినప్పుడు నేను వంట చేస్తూ ఉండి ఉన్నానా, నాకు గుర్తుకు లేదు, వంట చేస్తూ ఉండలేదా అని అడగాలంటే ఈ వాజ్ పక్కన ఇన్వర్టెడ్ నాట్ పెడితే చాలు, అది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. వాజంట్ ఐ మేకింగ్ డిన్నర్ వెన్ షీ అరైవ్డ్, వాజంట్ ఐ మేకింగ్ డిన్నర్ వెన్ షీ అరైవ్డ్, ఆమె వచ్చినప్పుడు నేను వంట చేస్తూ ఉండలేదా అన్నట్టుగా అనమాట. సో యు ఆర్ ఆస్కింగ్ కన్ఫర్మేషన్ హియర్ యు ఆర్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్, హియర్ యు ఆర్ ఆస్కింగ్ కన్ఫర్మేషన్. సో అందుకే మనం ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ కోసం పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని అడుగుతాం, కన్ఫర్మేషన్ కోసం ఏమో నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మోడ్లో చెప్తాం. ఈ విధంగా మీరు స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని ఇంకొన్ని సెంటెన్సెస్ని మీ ఓన్ వేలో ప్రాక్టీస్ చేయండి మిత్రులారా. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాం. పర్ఫెక్ట్ అనగానే ఏం గుర్తుకు రావాలి, వర్బ్ యొక్క మూడో రూపం ఉండాలి అని గుర్తు రావాలి. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటే ముందు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని గుర్తు చేసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ మిత్రులారా. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్ అంటే, ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ దీని అంటే, గతంలో ఒక నిర్దిష్ట సమయం కన్నా ముందే జరిగిపోయినటువంటి పనులను తెలియజేయడానికి మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాం. సార్ అక్కడనేమో మనం హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ఉపయోగించినాం కదా, మరి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ కానీ పర్ఫెక్ట్ టెన్స్. మనకు గతంలో ఒక విషయాన్ని కలిగి ఉన్నాము అని చెప్పడానికి హ్యాడ్ ఉపయోగించాలని తెలుసుకున్నాం కదా. అందుకే ఇక్కడ హ్యావ్ మరి హ్యాజ్కి బదులు ఏం ఉపయోగించాలి సార్ అంటే, హ్యాడ్ అనే దాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే గతంలో నిర్దిష్ట సమయం కన్నా ఒక పని జరిగిపోయింది, కలిగి ఉన్నాం కాబట్టి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ దానికంటే ముందు ఇంగ్లీష్ డెఫినేషన్ చూద్దాం. అన్ యాక్షన్ దట్ హ్యాడ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ అని చెప్పి చెప్తున్నాం. మనం గతంలో నిర్దిష్ట సమయం కన్నా ముందే జరిగిపోయినటువంటి పనులు తెలియజేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం మిత్రులారా. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇక్కడ మనం చూద్దాం. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వీ రీచ్ ద స్టేషన్. ద ట్రైన్ అనేది సబ్జెక్టు, పక్కన హ్యాడ్ రావాలి కాబట్టి వచ్చింది. లెఫ్ట్ వర్బ్ యొక్క మూడో రూపము. వెన్ వి రీచ్ ద స్టేషన్ అనేది అంతా కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. ఆల్రెడీ అనేది ఒక ఎక్స్ట్రా వర్డ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వి రీచ్ ద స్టేషన్. మేము స్టేషన్కి వెళ్ళిలోపే ట్రైన్ తుర్రమని వెళ్ళిపోయింది అని చాలాసార్లు మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళినా మనకంటే ట్రైన్ ముందే వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసి అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం. అంటే అక్కడ రెండు యాక్షన్ జరిగాయి. వీ రీచ్ ద స్టేషన్, మేము స్టేషన్కి రీచ్ అయ్యాం, మేము స్టేషన్కి రీచ్ అయ్యడానికంటే ముందే ట్రైన్ వెళ్ళిపోయింది అని. సో ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వీ రీచ్ ద స్టేషన్ అనేది ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఇక నెక్స్ట్, ఆఫ్టర్ సనా హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్, ఆఫ్టర్ సనా హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ షీ వెంట్ టు లంచ్. సనా తన పనుల్ని పూర్తి చేసుకున్న తర్వాత లంచ్కు వెళ్ళింది అని. ఇక్కడ కూడా 2 యాక్షన్స్ జరిగాయి. ఆఫ్టర్ సనా హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్, ఆమె తన పనిని పూర్తి చేసిన తర్వాత, అంటే ఇక్కడ పని పూర్తి చేస్తుంది, దాని తర్వాత లంచ్ కూడా వెళ్ళింది. అలా 2 యాక్షన్స్ జరిగాయి అని చెప్పేసి ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అలాగే మనం సెంటెన్సెస్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఐ వాష్డ్ ద ఫ్లోర్ వెన్ ద పెయింటర్ హ్యాడ్ గాన్. పెయింటర్ వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇంట్లో ఎప్పుడైనా పెయింటింగ్స్ వేసినప్పుడు పెయింటర్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాతే కదా మనం కింద ఉన్న ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాం. అక్కడ 2 పనులు జరిగాయి. పెయింటర్స్ అంతా కూడా పెయింట్ చేసి వెళ్ళిపోయారు, నెక్స్ట్ తర్వాత మీరు వాష్ చేశారు. ఇలా 2 యాక్షన్స్ జరిగాయి కాబట్టి ఐ వాష్డ్ ద ఫ్లోర్ వెన్ ద పెయింటర్ హ్యాడ్ గాన్. పెయింటర్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్లోర్ని వాష్ చేశాను అని చెప్పేసి దీని అర్థం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మిత్రులారా. ఐ డెంట్ సే ఎనీథింగ్ అంటిల్ షీ హ్యాడ్ ఫినిష్డ్ టాకింగ్. ఆమె మాట్లాడడం పూర్తి చేసేంత వరకు నేను ఒక్క ముక్క మాట్లాడలేదు. ఐ డెంట్ సే ఎనీథింగ్, నేను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. I didn't say anything until she had finished talking. ఆమె మాట్లాడడం పూర్తి చేసేంత వరకు నేను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు అని. ఇక్కడ 2 యాక్షన్స్ జరిగాయి. నేను ఒక్క ముక్క మాట్లాడలేదు ఒకటి, ఆమె మాట్లాడడం పూర్తి చేసేంత వరకు ఇంకొకటి. సో ఇలా మనం ఈ సెంటెన్సెస్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూస్ చేస్తున్నాం. మరి దీనికి క్లూ వర్డ్స్ ఏంటి సార్ నాకు అని అంటే, వర్బ్ V2 ఫామ్లో ఉండి వెన్ కానీ, బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ, యాజ్ సూన్ యాజ్ కానీ, దట్ కానీ ఉంటుంది. అండ్ ఒక చిన్న నోట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ మనం పాస్ట్ హ్యావ్ ఫామ్స్లలో హ్యాడ్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం. హ్యాడ్ని ఉపయోగించి రాస్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వీ రీచ్ ద స్టేషన్ అని ఉంది. మనకు తెలుసు నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ యాడ్ చేస్తే చాలు, అది నెగిటివ్గా మారిపోతుంది. ద ట్రైన్ హ్యాడ్ నాట్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వీ రీచ్ ద స్టేషన్. దీని అర్థం ఏంటి? ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వీ రీచ్ ద స్టేషన్ అంటే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేలోపే ట్రైన్ వెళ్ళిపోయిందని. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేలోపే ట్రైన్ వెళ్ళలేదు అంటే ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు. ద ట్రైన్ హ్యాడెంట్ లెఫ్ట్ ఆల్రెడీ లెఫ్ట్ ద ట్రైన్ హ్యాడ్ నాట్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వీ రీచ్ ద స్టేషన్. మేము స్టేషన్కి వెళ్ళే ముందే అంటే వెళ్ళేలోపే ట్రైన్ వెళ్ళిపోలేదు అంటే స్టేషన్ పట్టాల మీద ఉంది అన్నట్టుగా ప్లాట్ఫామ్ మీద. దీన్ని క్వశ్చన్గా మార్చాలంటే హ్యాడ్ ద ట్రైన్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వీ రీచ్ ద స్టేషన్. మనం స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయిందా? యూఆర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం హ్యాడెంట్ ద ట్రైన్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వీ రీచ్ ద స్టేషన్. మనం స్టేషన్కి వెళ్ళేలోపే ట్రైన్ వెళ్ళిపోలేదా అని కన్ఫర్మేషన్ కోసం అనమాట. దిస్ ఈజ్ హౌ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వీ షుడ్ ప్రాక్టీస్ ఆన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇక చివరిది ఏంటి సార్ మన ఈ పాస్ట్ టెన్స్లో 4వ రకమైనటువంటి సబ్ టెన్స్ ఏంటి సార్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తున్నాం. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? గతంలో ఎప్పుడో ప్రారంభమైన ఒక పని ఒక సమయం నుంచి ఇంకొక సమయం వరకు కొనసాగి ఆ తర్వాత కూడా కొనసాగడానికి అవకాశం ఉంటే అలాంటి వాక్యాలను తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఉపయోగిస్తాం. అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఇది పాస్ట్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ అనే పదం ఎక్స్ట్రాగా యాడ్ చేసి V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మిత్రులారా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క డెఫినేషన్ ఒకసారి చూద్దాం. అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ హ్యాడ్ బీన్ ఇన్ ప్రోగ్రెస్ అంటిల్ సమ్ అదర్ యాక్షన్ హ్యాపెన్స్ ఇన్ ద పాస్ట్ అని చెప్తున్నాం. అదే ఇందాక చెప్పుకున్నట్టుగానే సో ఇదే స్ట్రక్చర్లో మనం ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. హీ హ్యాడ్ బీన్ డ్రింకింగ్ మిల్క్ అవుట్ ఆఫ్ ద కార్టన్ వెన్ మామ్ వాక్డ్ ఇన్ టు ద కిచెన్. అమ్మ కిచెన్లోకి అడుగు పెట్టుతూ ఉన్నప్పుడు పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే పాల కాటన్లోని పాల డబ్బాని తీసుకొని పాలు తాగుతూ ఉన్నాడు అని. సో ఇలాంటి సందర్భాల్లో అక్కడ వాడు చేసిన పని ఏంటి? అబ్బాయి పాల కాటన్ డబ్బాల నుంచి తీసుకొని పాలు తాగుతూ ఉన్నాడు. ఒక యాక్షన్ అది గతంలో ప్రారంభమై కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పటి వరకు? వాళ్ళ మమ్మీ కిచెన్లోకి అడుగు పెడుతున్నప్పుడు అన్నట్టుగా. అందుకే ఇక్కడ హీ హ్యాడ్ బీన్ డ్రింకింగ్ మిల్క్ అవుట్ ఆఫ్ ద కాటన్ వెన్ మామ్ వాక్డ్ ఇన్ టు ద కిచెన్ అని చెప్పేసి. సో ఇది మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో టెన్స్లో చెప్తున్నాం. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ ద కంపెనీ ఫర్ 5 years వెన్ ఐ గాట్ ద ప్రమోషన్. నాకు ప్రమోషన్ వచ్చేసరికి ఆ సంస్థలో నేను పనిచేయబట్టి 5 సంవత్సరాలు అయ్యింది అన్నట్టుగా. నెక్స్ట్, యూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ మోర్ దెన్ 2 hours వెన్ షీ ఫైనలీ అరైవ్డ్. ఆమె వచ్చేసరికి అప్పటికే నువ్వు 2 గంటల పాటు అక్కడ ఎదురు చూస్తూ ఉండి ఉన్నావు. ఇలాంటి వాటిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం మిత్రులారా. ఒక్కసారి మనం సేమ్ మన రూల్ ప్రకారం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాన్ని మళ్ళీ పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి, ఇంట్రాగేటివ్లోకి, నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మార్చడం ఎలాగో ఒక్కసారి చూద్దాం. మన స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది స్ట్రక్చర్. ఇది గతంలో వీటి మీద కొన్ని ప్రశ్నలు అడిగారు కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ మిత్రులారా, అందుకే నేను స్టార్ మార్క్ పెట్టి పెడుతున్నాను. ఒకసారి చూద్దాం. హీ హ్యాడ్ బీన్ డ్రింకింగ్ మిల్క్ అవుట్ ఆఫ్ ద కార్టన్ వెన్ మామ్ వాక్డ్ ఇన్ టు ద కిచెన్. అమ్మ కిచెన్లోకి అడుగు పెడుతూ ఉండి ఉన్నప్పుడు అబ్బాయి కాటన్ డబ్బాల నుంచి పాలు తీసుకొని తాగుతూ ఉండి ఉన్నాడని. ఇక్కడ మనకి ఏం లేదు, ఇది పాజిటివ్ సెంటెన్స్ సార్. ఇది మనకు పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్గా మార్చాలంటే మన రూల్ ఏంటి? ఇందులో ఉన్న హెల్పింగ్ వర్బ్ ఏంటో దాని పక్కన ఎన్ఓటి నాట్ పెడితే చాలు. హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఇక్కడ హ్యాడ్ ఉంది. ఎన్ఓటి నాట్ పెడితే పాలు తాగడం లేదు అన్నట్టు అయిపోతుంది. హీ హ్యాడెంట్ బీన్ డ్రింకింగ్ మిల్క్ అవుట్ ఆఫ్ ద కాటన్ వెన్ మామ్ వాక్డ్ ఇన్ టు ద కిచెన్. అప్పుడు ఇది పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి మార్చేస్తాం మనం. ఇక్కడనేమో హీ హ్యాడ్ బీన్ డ్రింకింగ్ మిల్క్ అవుట్ ఆఫ్ ద కార్టన్ వెన్ మామ్ వాక్డ్ ఇన్ టు ద కిచెన్. అమ్మ కిచెన్లోకి అడుగు పెడుతున్నప్పుడు వాడు పాల డబ్బాల నుంచి తీసుకొని పాలు తాగుతూ ఉన్నాడు. ఇట్స్ అ పాజిటివ్ యాక్షన్. పాలు తాగడం లేదు అని చెప్పి కవర్ చేయడానికి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్లో ఎలా చెప్తున్నామంటే హ్యాడ్ పక్కన నాట్ పెడితే చాలు. హీ హ్యాడెంట్ బీన్ డ్రింకింగ్ మిల్క్ అవుట్ ఆఫ్ ద కార్టన్ వెన్ మామ్ వాక్డ్ ఇన్ టు ద కిచెన్. అమ్మ కిచెన్లోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడు పిల్లవాడు పాలలోని కాటన్ తెచ్చి తాగడం లేదు అని. సో ఇది నెగిటివ్ సెంటెన్స్. మన రూల్ ప్రకారము ఇంట్రాగేటివ్గా మార్చడానికి హ్యాడ్ ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ని పక్కన పెట్టి చివరి క్వశ్చన్ మార్క్ పెడితే చాలు. హ్యాడ్ హీ బీన్ డ్రింకింగ్ మిల్క్ అవుట్ ఆఫ్ ద కార్టన్ వెన్ మామ్ వాక్డ్ ఇన్ టు ద కిచెన్. అమ్మ కిచెన్లోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడు వాడు పాల డబ్బాలని పాలను తీసుకొని తాగుతూ ఉన్నాడా? ఇట్స్ అ క్వశ్చన్. సో దీన్ని ఏమంటున్నాం మనం? పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్తున్నాం. దీన్ని మళ్ళీ నెగిటివ్లోకి మార్చాలంటే సింపుల్, హ్యాడ్ పక్కన ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు. హ్యాడెంట్ హీ బీన్ డ్రింకింగ్ మిల్క్ అవుట్ ఆఫ్ ద కార్టన్ వెన్ మామ్ వాక్డ్ ఇన్ టు ద కిచెన్. అమ్మ కిచెన్లోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడు
వాడు పాలు తాగుతూ ఉండలేదా కన్ఫర్మేషన్ కోసం అనమాట. సో ఈ విధంగా గనక మీరు నేర్చుకున్నట్లయితే మిత్రులారా, దయచేసి ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ సింగులర్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ని తీసుకుని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని మళ్ళీ పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి, ఇంట్రాగేటివ్లోకి, నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొన్ని ప్రశ్నల్ని అండ్ అలాగే ఫ్యూచర్ టెన్స్లో మనం నేర్చుకుందాం. ఫ్యూచర్ టెన్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు మరిన్ని చెప్పుకుందాం. టీశాట్ వారు అందిస్తున్నటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరు మంచి మార్కులు సాధించి మీరు కలల కన్నా ఉద్యోగాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.